అనుకుంటూనే ఉన్నారు. బాలీవుడ్ కి వెళ్తే ఏ హీరోయిన్ పేరైనా సరే అది డిజాస్టర్ గా మారుతుంది. అక్కడ ట్రోలింగ్ కి కూడా గురి అవ్వాల్సిందే, అక్కడ బాధలు పడాల్సిందే అని ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే వచ్చారు. ఇప్పుడు సాయి పల్లవి కూడా అలాంటి సిచ్యువేషన్ నే ఫేస్ చేస్తోంది. అసలు సాయి పల్లవి లాంటి ట్రెడిషనల్ హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి ఎలా నెట్టుకు రాగలదా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. బాలీవుడ్ సినిమాకి సైన్ చేసింది అనగానే షాక్ అయిపోయారు. అసలు ఎందుకు సాయి పల్లవి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీత క్యారెక్టర్ లో నటించబోతోంది సాయి పల్లవి. రాముడు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు రణబీర్ కపూర్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన చిన్న గ్లింప్స్ టైటిల్ రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్. రావణుడు భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతోంది. ఈ వార్త తెలుసుకోగానే సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంత మంచి అందమైన భార్యని పెట్టుకున్న రావణుడు సీత అయిన సాయి పల్లవి దగ్గరికి ఎందుకు వెళ్తాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఒకటి సాయి పల్లవినైనా మార్చండి, కాజల్ అగర్వాల్ నైనా ఆ క్యారెక్టర్ నుంచి తీసేయండి. కాజల్ లాంటి భార్యని పెట్టుకుని రావణుడు సాయి పల్లవి దగ్గరికి ఎందుకు వెళ్తాడు? లాజిక్ లేదు, నాన్ సెన్స్ అంటూ కొందరు కామెంట్ చేశారు. కొంతమంది సాయి పల్లవిని నానా రకాలుగా కూడా ట్రోల్ చేశారు. అయితే ట్రోలింగ్ పై సాయి పల్లవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముందు నుంచి సాయి పల్లవిని చాలా మంది హెచ్చరిస్తూనే ఉన్నారు అని, బాలీవుడ్ ఇండస్ట్రీకి అసలు వెళ్ళనే వెళ్ళొద్దు, అక్కడ అంతా కూడా ఈ విధంగానే తొక్కేస్తారు అని సాయి పల్లవి వినకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని, సాయి పల్లవికి ఇది నిజంగానే ఊహించని షాక్ అని జనాలు మాట్లాడుకుంటున్నారు. అసలు వల్గారిటీ అన్న పదానికి ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవిపై ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూ ఉండటం అభిమానులకి మింగుడు పడడం లేదు. సాయి పల్లవి సినిమా నుంచి తప్పుకుంటే బెటర్ అని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది మాత్రం సాయి పల్లవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా నుంచి తప్పుకోకుండా సినిమాలో నటించి హిట్ కొట్టి చూపించాలి అంటున్నారు. సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం సాయి పల్లవి సీత పాత్రలో పూర్తిగా న్యాయం చేస్తుందని అంటూ ఉన్నారు.